మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఉసిరి ఆరోగ్యశ్రీకి సర్వరోగ నివారణకు చిరునామా ఉసిరి. ఈ ఉసిరి గురించిన సమగ్ర సమాచారాన్ని మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా దీని గురించి 3 భాగాలుగా మనం చెప్పుకోబోతున్నాం. ఒకటి ప్రాథమిక సమాచారం, అలాగే దీనిపైన పరిశోధనలు. 2 దీనికి సంబంధించినటువంటి ఇంటి వైద్యాలు రెండో భాగంలో మనం తెలుసుకుంటాం. మూడో విభాగంలో థర్డ్ పార్ట్లో దీనికి సంబంధించి ఉసిరికి సంబంధించి ఆయుర్వేద సంహితలు చెప్పినటువంటి ఔషధ చికిత్సలు ఇది మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా దీనికి సంబంధించి పేర్లు. ఉసిరిని లాటిన్లో ఫిలాంతస్ ఎంబ్లికా అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఎంబ్లికా అఫిషనాలిస్ అనే పేరు కూడా ఉంది. హిందీలో ఆమ్లా అంటారు, ఇంగ్లీష్లో ఇండియన్ గూస్ బెర్రీ అంటారు. ఇంకా నయం, అన్నిటిని పేటెంట్ చేస్తున్నారు కానీ మన ఉసిరికి మన పేరే ఉంచారు, ఇండియన్ గూస్ బెర్రీ. అయితే దీనికి సంబంధించి పర్యాయపదాలు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఇతర పేర్లలో ఉసిరి ప్రత్యేకతలు మనకి అర్థమవుతాయి. ఉసిరిని ఆమ్లకి అంటారు, అంటే రసాయనాది గుణాలని కలిగి ఉంటుంది. అంటే రసరక్త మాంసం మేధోస్థి మధ్య శుక్రాది సప్త ధాతుల్ని వాటి స్ట్రెంత్ని పెంచుతుంది. అలాగే అమృత ఫలం అనే అద్భుత పేరుంది, అంటే దీన్ని వాడే వాళ్ళలో అకాల మృత్యు అనేది రాదు. ఇంకొక ఆసక్తికరమైన పేరు వయస్థ, అంటే వయసుని ఆపుతుంది, అంటే చిరకాలం వరకు యవ్వనత్వాన్ని కలిగి ఉండొచ్చు దీన్ని తీసుకుంటే. ఇంకా ధాత్రి అనే గొప్ప పేరుంది, అంటే తల్లి లాంటిది, పెంచి పోషించేది అని. అలాగే తిష్యఫల అనే మరొక పేరుంది, అంటే పుష్యమాసంలో ఫలించేది, కలియుగంలో మంగళకరాల్ని కలిగించేది. అయితే దీనికి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక కోణం ఉంది. చూడండి, విష్ణు పురాణం ప్రకారంగా ఈ భూమండలం నీళ్ళల్లో మునిగినప్పుడు విష్ణువు కన్నీరు కార్చాడు. ఆ కన్నీటి చుక్కలు భూమి మీద పడి ఉసిరి చెట్ల కింద మొలకెత్తాయి. ఇది పురాణ కథనం. అలాగే పద్మపురాణం ప్రకారంగా శివుడి కొడుకైనటువంటి కార్తికేయుడికి ఆ శివుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఉసిరి గొప్పదనాన్ని చెబుతూ, ఉసిరిని స్పర్శిస్తే చావు పుట్టుకల నుంచి మోక్షం లభిస్తుంది, అంటే పునరపి జన్మం పునరపి మరణం ఇలాంటివి ఉండవు. అలాగే రోజు ఒక ఉసిరిని తింటూ ఉంటే తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాల నుంచి, ప్రజ్ఞాపరాధం నుంచి రక్షణ లభిస్తుంది. రోజు ఉసిరిని తినేవాళ్ళు అకాల మృత్యు వాత పడకుండా పూర్తి జీవితకాలం బతకగలుగుతారు. ఉసిరి రసాన్ని తాగే వాళ్ళకి ధార్మిక తత్వం అబ్బుతుంది. ఉసిరి రసంతో స్నానం చేసే వాళ్ళకి ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. ఉసిరి రసంతో తలస్నానం చేస్తే మాతృస్థన్యం సేవించినంత గొప్ప ఫలితం దక్కుతుంది అంటాడు శివుడు. ఇంకా ఏకాదశి రోజున ఉసిరి పండును చూస్తే చాలు గంగా, యమున, గయ, కాశీలని దర్శించినంత గొప్ప ఫలితం దక్కుతుందని కూడా ఈ పద్మపురాణంలో ఉంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఉసిరి చెట్టు గురించి మీరు కాస్త తెలుసుకోవాలి. ఉసిరి 10-15 మీటర్ల వరకు పెరిగేటటువంటి వృక్షం. ఉసిరి అనేది ఆకురాల్చే చెట్టు. యుఫోర్బియేసి కుటుంబానికి సంబంధించింది ఇది. ఆకులు రెమ్మలాంటి ఒక చిన్న కొమ్మ పైన వచ్చి దీర్ఘచతుస్రాప ఆకారంలో ఉంటాయి. స్త్రీ పుష్పాలు బాగా చిన్నవిగా లేతాకు పచ్చ రంగులో ఒకే కొమ్మ పైన కానీ వేరువేరు కొమ్మలపైన కానీ వస్తాయి. పండ్లు, మన ఉసిరి పండు గుండ్రంగా ఒక ఆకుపచ్చటి రంగులో లేత పసుపచ్చ రంగు కలిగి ఉంటాయి. ప్రధానంగా నిలువుచారలతో కూడి ఉంటాయి. ఇక గింజలేమో కొద్దిపాటి ముక్కోణాకారంలో కాస్త గుండ్రంగా గట్టి పిక్క లోపల ఉంటాయి. ఈ ఉసిరి ఒక విలక్షణమైనటువంటి పుల్లని రుచిని కలిగి ఉంటుంది. ఆ రుచి వల్లనే దీన్ని అనేక ఆహార పదార్థాల తయారీకి ఉపయోగిస్తూ ఉంటారు. శరీరాన్ని ఉసిరి చల్లబరుస్తుంది, శీతలీకరణం, అలాగే యాంటాక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. మన ఈ ఉసిరిని భారతీయ వైద్యంలో జుట్టు రాలటం, అజీర్ణం, అలాగే శరీరంలో మంటలు, పొడిదగ్గు ఇలాగ అనేక రకాల పరిస్థితులను ట్రీట్ చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తూ ఉంటాం. ఉసిరికాయలు డిసెంబర్ అలాగే ఫిబ్రవరి నెలలో ఎక్కువగా తయారవుతాయి. ఉసిరి చెట్టు మొత్తం మన ఇండియాలో అంతా లభిస్తుంది, ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా పెరుగుతుంది. అయితే ఉసిరిని ఔషధంగా ఉపయోగించాలంటే ఏం చేయాలి అంటే ముందు దీని ఉపయోగపడే భాగాలు తెలుసుకోవాలి. పండు సరే, కానీ గింజలు కూడా ఉపయోగపడతాయి. అలాగే మొత్తం ప్లాంట్ అంతా ఉపయోగపడుతుంది. ఉసిరి పండ్ల తాలూకు ఒలుపు ఉంటుంది కదా, కండ భాగం, దాన్ని ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేసుకుంటే దాన్ని మాత్ర
అంటే దాని డోసు చూర్ణం అయితే 3 నుంచి 6 గ్రాములు. అలాగే ఉసిరి పళ్ళ రసం అనుకోండి 10 నుంచి 20 మిల్లీలీటర్లు, అంటే 2 టీ స్పూన్ నుంచి 4 టీ స్పూన్ల వరకు వాడాలి. అయితే ఆసక్తికరమైన విషయం ఇంకోటి ఉంది. ఇది ఆ ఉసిరి అన్నీ ఒకటే రకం కాదు. అంటే ఉసిరిలో రకాలు ఉన్నాయి. మామూలుగా మనం స్కూల్కి వెళ్ళే రోజుల్లో చిన్న చిన్న ఉసిరికాయలు తినేవాళ్ళని చూసారు, అది కాదు. పెద్ద ఉసిరిలోనే రకాలు ఉన్నాయి. భారతదేశంలో 4 రకాల ఉసిరికాయలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఒకటి బనారసి, అంటే ఇతర రకాల కంటే ముందుగా పక్వానికి వస్తుంది. ఇది అంటే ముందుగా ఇది పండుతుంది. అయితే తక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది దీనికి, అంటే ఎక్కువ కాలం పాటు నిల్వ చేయలేం. అందుకే దీన్ని ఆహార పదార్థాల తయారీకి అంతగా వాడరు. ఇక రెండోది చాకయ్య, అంటే ఇది ప్రతి 2వ సంవత్సరంలో భారీగా దిగుబడినిస్తూ ఉంటుంది. ఇతర రకాల ఉసిరితో పోలిస్తే పీచు ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఇక ఈ ఉసిరి పండ్ల ఆకారం చిన్నగా ఉంటుంది. వీటిని క్యాండీలు, ప్రిజర్వర్ల తయారీకి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక 3వ రకం హతీస్ హోల్ అనేది. ఈ రకం ఎక్కువ దిగుబడినిస్తాయి. దీన్ని ఆ ఉసిరి ఆధారిత ఉత్పత్తుల తయారీదారులు ఎక్కువగా వాడుతూ ఉంటారు, పెంచుతూ ఉంటారు. ఇక తర్వాత 4వ రకం ఏంటంటే వైల్డ్ హిమాలయన్ ఆమ్లా. ఇది అడవుల్లో పెరుగుతూ ఉంటుంది. చిన్న సైజు పండు ఉండేటటువంటి రకం. ఇది చల్లటి ఉష్ణోగ్రతలకి బాగా అనుకూలంగా ఉంటుంది. అందుకే దీన్ని కొన్నిసార్లు ఉత్తర అమెరికా అలాంటి ప్రాంతాల్లో కూడా పెంచుతున్నారు ఈ మధ్య. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీన్ని ఏ రూపంలో సిద్ధం చేసుకోవాలి ఇది తెలుసుకోవాలి. ఒకటి అంటే దీన్ని ఎలాగ మనం ప్రిపేర్ చేసి వాడుకోవాలనేది. ఒకటి ఏంటంటే నిలువు ముక్కలు, అంటే ఈ నిలువు ముక్కలుగా దీన్ని కోసి సిద్ధం చేసుకోవచ్చు. ఒక పదునైన కత్తి తీసుకోండి. ఒక చేతిలో ఈ ఉసిరికాయని తీసుకోండి ఇలాగ. రెండో చేతిలో కత్తిని పట్టుకొని ఆ బొటన్ వేలుతోటి ఇలాగా తరుగుతూ ఉండాలి. ఈ ఆసరాతోటి ముక్కలుగా కోయాలి. గింజల్ని లాస్ట్లో తొలగించేయచ్చు. ఇక రెండోది ఏంటంటే, ఈ ఉసిరి తాలూకు అడ్డ ముక్కలు, అంటే ఉసిరికాయలను కోయటానికి అనువైన మార్గం ఏంటంటే, దాని నిలువు వరుసలు ఉంటాయి కదా, వాటి కొయ్యాలి. నీళ్ళల్లో ఈ ఉసిరిని సగం ఉడికిచ్చి ఉడికిన కాయని పట్టుకొని ఒత్తి ఇట్లా ప్రెషర్ అప్లై చేస్తే బొటన వేలుతోటి, చూపుడు వేలుతోటి గింజ ఇలా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ కండ భాగాన్ని చిన్నగా తరుక్కోవచ్చు. ఇక మూడోది ఏమిటి అంటే, మన క్యారెట్ తురుములాగా ఉసిరి తురుము ఇలా కూడా వాడుకోవచ్చు. ఉసిరికాయని గట్టిగా పట్టుకొని ఒక వైపు నుంచి ఇలా తురుముకోవటం స్టార్ట్ చేయండి. గింజ బయటపడిన తర్వాత మరో పక్కకి తిప్పేసేసి తురమాలి. మురబ్బా, పచ్చళ్ళు వీటి తయారీకి ఈ పద్ధతి కొబ్బరి కూరలాగా ఇది ఉపయోగపడుతుంది. అయితే మీరు తెలుసుకోవాల్సిన మరొక పాయింట్ ఉంది. ఇదేంటంటే, దీన్ని ఎలా ఎంచుకోవాలి. చూడండి, మీ అవసరాన్ని బట్టి రెసిపీకి అనువుగా దీన్ని చిన్న రకమా, పెద్ద రకమా, ఇలాంటి వాటిని ఎంచుకోవాలి. ఈ పండు తాలూకు తోలుని మీరు గమనించాలి. ఎక్స్టర్నల్గా అది స్పష్టంగా ఉండాలి. ఎలాంటి ప్యాచెస్ దానిపైన ఉండకూడదు. ఎలాంటి కట్స్ లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఇది ఉసిరిపండు అనేది నిలువు గీతలతో గుండ్రటి ఆకారాన్ని కలిగి ఉండాలి. ఇది కూడా ముఖ్యం. అలాగే ఈ ఉసిరికాయ ఆకుపచ్చ పసుపు రంగులో ఉంది అని నిర్ధారించుకున్న తర్వాతే ఎంచుకోండి. గోధుమ రంగులో ఉన్న మచ్చలున్న అలాంటి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాల్సింది ఇదేంటంటే, దీన్ని ఎలా ఉపయోగించాలి. చూడండి, ఉసిరికి ఉండేటటువంటి ఆ పుల్లని రుచి వల్ల దాన్ని ఇతర పదార్థాలతో పాటు ఆ ఊరగాయల తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఊరగాయ, ఆమ్ల మురబ్బా, క్యాండీ ఇలాంటివి ఈ ఉసిరితో తయారయ్యేటటువంటి కొన్ని రకాలు. ఉసిరి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఉసిరిలో ఉండే వగరు, పులుపు, ఇంకా కాస్త చేదు, ఇవన్నీ వీటిని రుచికరంగా చేయటానికి మీరు తాజాగా తయారు చేసుకున్న ఉసిరి రసానికి 1 టీ స్పూన్ తేనె కలిపి లోపలికి సేవించడం మంచిది. ఒకవేళ ఎండబెట్టి పొడి చేసుకున్నారనుకోండి, అలాంటి ఉసిరి పొడిని మీరు ఆ ఫ్రూట్ ముక్కలు ఉంటాయి కదా, వాటిపైన జల్లుకోవచ్చు. లేకపోతే ఆరోగ్య పానీయాల తయారీలో కూడా ఈ ఉసిరి పొడిని జల్లుకొని తీసుకోవచ్చు, మిక్స్ చేసి తీసుకోవచ్చు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఇదేంటంటే, దీన్ని ఎలా నిల్వ చేయాలి ఇది కూడా తెలుసుకోవాలి. తాజా పండుని ఒక జిప్ లాక్ బ్యాగులు ఉంటాయి కదా, పైన ఇలాగ ఆ లాక్ చేయొచ్చు. అలాంటి దాంట్లో కానీ లేదా ఇతర మూసి ఉన్న బ్యాగులో కానీ ఉంచాలి. రిఫ్రిజిరేటర్లో మీరు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. అయితే ఇంకొక ఆసక్తికరమైన విషయం, దీని పోషక సమాచారం కూడా మీరు తెలుసుకోవాలి. ఒక ఉసిరి దాదాపు 35 గ్రాములు ఉంటుంది. దీంట్లో పోషక విలువలు ఈ 35 గ్రాములు ఉండేటువంటి ఈ ఉసిరిలో ఎలా ఉంటాయి? ఒకటి శక్తి 17 క్యాలరీలు వస్తుంది, శక్తి తక్కువేం కాదు. అలాగే ప్రోటీన్ 0.2 గ్రామ్స్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం 4.1 గ్రామ్స్ ఉంటాయి, అంటే దీనివల్ల ఎనర్జీ కూడా వస్తుందని. కొవ్వు చాలా తక్కువ ఉంటుంది,
0.03 గ్రామ్స్. ఫైబర్ బాగా పుష్కలంగా ఉంటుంది, 1 గ్రామ్ ఉంటుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం ఉసిరిని ఎందుకు వాడతాం? విటమిన్ సి కోసం. దీంట్లో 1 కాదు 2 కాదు 180 మిల్లీగ్రాముల వైటమిన్ సి ఉంటుంది. ఇక్కడ మనకి RDA అంటారు, అంటే ఏంటంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్. సుమారుగా రోజుకి 40 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం. ఉసిరి ద్వారా మనకి 450% విటమిన్ సి అందుతూ ఉంటుంది. అది ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్. అలాగే దీంట్లో 15 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. మామూలుగా రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటే ఎంత అంటే సుమారుగా 600 మిల్లీగ్రాములు. అంటే ఇది దాదాపుగా 2.5% రికమెండెడ్ డైలీ అలవెన్స్లో మనకి ఇస్తుంది. అలాగే దీంట్లో ఇనుము ఉంటుంది 0.4 మిల్లీగ్రామ్స్. దీంట్లో రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఎంత అంటే 20 మిల్లీగ్రామ్స్. 20 మిల్లీగ్రామ్స్లో ఇది 0.4 మిల్లీగ్రామ్స్ అంటే 2% ఉంటుంది. ఇంకా మెగ్నీషియం కూడా ఉంటుంది, దీంట్లో 4 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. మామూలుగా రికమెండెడ్ డైలీ అలవెన్స్ రోజుకి మెగ్నీషియం ఎంత అంటే 340 మిల్లీగ్రామ్. కాబట్టి ఇది 1.7 రికమెండెడ్ డైలీ అలవెన్స్ మనకి సప్లై చేస్తుందని అర్థం. ఇక దీంట్లో పొటాషియం కూడా ఉంటుంది, 67.5 మిల్లీగ్రామ్స్ పొటాషియం ఉంటుంది. సుమారుగా మనకి ఈ పొటాషియం రోజుకి 4700 మిల్లీగ్రాములు అవసరం. దీంట్లో 67.5 మిల్లీగ్రామ్స్ ఉంటుంది, అంటే 1.4% రికమెండెడ్ డైలీ అలవెన్స్. ఇలాగా ఉసిరి అనేక ఆరోగ్య పోషకాలను మనకు అందిస్తుంది. అయితే అసలైన విషయం ఏంటంటే దీనికి అనేక యూజెస్ ఉన్నాయి. అంటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఉసిరిలో సహజ సిద్ధమైన వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వైటమిన్ సి అనేది రోగ నిరోధక వ్యవస్థ తాలూకు పనితీరుని పెంచుతుంది. దీంతో అనేక రకాల వ్యాధులను నివారిస్తుంది. విటమిన్ సి మాత్రమే కాదండి, తాజా పండ్లలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్, ఇంకా విటమిన్ B12 ఇలాంటివి విటమిన్ బి కాంప్లెక్స్లు చాలా ఉంటాయి. అలాగే 80% కంటే ఎక్కువ నీళ్లు ఉంటాయి. ఈ పదార్థాలన్నీ సరైన జీవక్రియకి సహాయపడతాయి. ఉసిరి శరీరంలో వేడిని తగ్గిస్తుంది, మూత్ర విసర్జనకి సహాయపడుతుంది, మల విసర్జనకి సహాయపడుతుంది, అలాగే నిర్విషీకరణకి కూడా సహాయపడుతుంది. ఉసిరి మన నోటిని శుభ్రం చేస్తుంది, దంతాలు ఎముకల్ని శక్తివంతం చేస్తుంది. ఉసిరి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ని నివారించడానికి, అల్సర్స్ని నయం చేయడానికి సహాయపడుతుంది, మెయిన్గా గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇలాంటివి. ఉసిరిలో ఉండేటటువంటి ఆ కణాలని రీబిల్ట్ అంటే పునరుజ్జీవింపజేసేటటువంటి లక్షణాలు ఆరోగ్యకరమైన చర్మానికి, జుట్టుకి సహాయపడతాయి. జుట్టుని నిగనిగలాడుతూ తాజాగా ఉంచుతుంది ఉసిరి. అలాగే చుండుని కూడా నివారిస్తుంది. ఇక ఈ ఉసిరి సాధారణమైన జలుబు, బ్రాంకైటిస్, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ నివారించడానికి కూడా సహాయపడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం, దీనిపైన అనేక శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి. ఉదాహరణకు పండ్లను తీసుకున్నారనుకోండి, యాంటీ ఎనిమిక్గా పనిచేస్తుంది, అంటే రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే ఎనబాలిక్గా పనిచేస్తుంది, అంటే మౌలిక జీవరసాయనాల నుంచి సంక్లిష్ట యౌగికాలను తయారు చేయటం. ఉదాహరణకు ఎమైనో యాసిడ్స్ నుంచి ప్రోటీన్లను తయారు చేస్తుంది. అలాగే యాంటీ ఎమిటిక్గా పనిచేస్తుంది, అంటే వాంతిని నిరోధిస్తుంది. కాబట్టి ప్రయాణాల్లో వాంతులు అవుతున్నప్పుడు దీన్ని తినొచ్చు. అలాగే యాస్ట్రింజెంట్ లక్షణం ఉంటుంది, అంటే కణాలని సంకోచింపజేసి స్రావాలని తగ్గిస్తుంది. అలాగే యాంటీ హిమరేజిక్ లక్షణం ఉంటుంది, అంటే రక్తస్రావాన్ని ఆపుతుంది. అలాగే యాంటీ డయేరియా లక్షణం ఉంటుంది, అంటే ద్రవరూపమలాలని నిరోధింపజేస్తుంది. అలాగే డయూటిక్ లక్షణం ఉంటుంది, అంటే మూత్రాన్ని జారీ చేస్తుంది. అంటే అలాగే యాంటీ డయాబెటిక్, మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఇంకా కార్బొనేటివ్గా పనిచేస్తుంది, అంటే ఉదరంలో గ్యాస్ తయారు కాకుండా చేస్తుంది, తయారైన గ్యాస్ని విడుదలయ్యేలాగా చేస్తుంది. అలాగే యాంటాక్సిడెంట్ లక్షణం ఉంటుంది, అంటే ఫ్రీ రాడికల్స్ విడుదలని అడ్డుకుంటుంది. అలాగే డీజనరేషన్ ఆపుతుంది. ఇంకా కామెర్లు, ఎసిడిటీ, అలాగే పెప్టిక్ అల్సరు, ఇంకా బ్యాసిలరీ డిసెంట్రీ, కంటి జబ్బులు, డయాబెటిస్ ఇన్సిపిడస్ ఇలాంటి వాటిలో ఉపయుక్తంగా ఉంటుంది. ఇక గింజల మీద కూడా శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి. ఈ గింజలు దీన్ని పిత్తాధిక్యతను తగ్గిస్తాయి, అంటే యాంటీబిలియస్. అలాగే యాంటీ ఆస్మాటిక్గా పనిచేస్తాయి, అంటే ఉబ్బస వేగాన్ని తగ్గిస్తాయి. అలాగే బ్రాంకైటిస్లో ఉపయుక్తం. అలాగే ఇక చెట్టు తాలూకు పట్ట, దీనిపైన కూడా శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి. ఇది యాస్ట్రింజెంట్, అంటే కణజాలాన్ని సంకోచింపజేసి స్రావాలను తగ్గిస్తుంది. ఈ ఉసిరి ఆకులు యాంటీ ఎమిటిక్గా పనిచేస్తాయి, అంటే వాంతులను తగ్గిస్తాయి. అయితే అసలైన విషయం ఏంటంటే దీనికి బోల్డ్ అన్ని విశేషాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఉసిరిలో ఒక్క లవణ రసం, మనకి షడ్రసాలు ఉంటాయి కదా, మధురామ్ల, లవణ, కటు, తిక్త, కషాయ రసాలు. లవణ రసం అంటే ఉప్పు రుచి తప్ప మిగిలిన 5 రసాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి అనేక వ్యాధుల్లో ఏకకాలంలో ఇది పనిచేస్తుంది. మీకు తెలుసో లేదో, మామూలుగా యాపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవి అంటాం కదా.
ఉసిరిలో యాపిల్ కంటే ప్రోటీన్ మొత్తాలు 3 రెట్లు ఎక్కువ. అలాగే ఉసిరిలో విటమిన్ సి అనేది అంటే యాస్కార్బిక్ యాసిడ్ అనే దాని మొత్తాలు యాపిల్ కంటే 160 రెట్లు ఎక్కువ. 100 గ్రాముల ఉసిరి పొడిలో 3000 మిల్లీగ్రాముల వైటమిన్ సి ఉంటుంది. ఇది వేడికి పాడవకుండా తట్టుకొని ఉంటుంది, అంటే హీట్ స్టేబుల్గా ఉంటుంది ఈ విటమిన్ సి అనేది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఉసిరి మురికి నీళ్ళను శుభ్రం చేస్తుంది. అంటే ఆ నీళ్ళల్లో ఉండేటటువంటి ఆ టర్బిడిటీ మీద ఇది పనిచేస్తుంది. మలినాన్ని గడ్డగట్టించే కోగలెంట్ కింద ఇది పనిచేస్తుంది. ఇలాగా ఉసిరి మీద అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే అసలైన విషయం ఏంటంటే దీన్ని విరివిగా ఆయుర్వేదంలో వాడతాం. ఉదాహరణకు ఉసిరితో తయారయ్యే ఔషధాలు. చ్యవన్ప్రాశ్ మీకు తెలిసిందే. చ్యవన్ప్రాశ్ అంటే చ్యవన మహర్షికి నూతన యవ్వనాన్ని ప్రసాదించింది ఇది. అలాగే బ్రహ్మరసాయనంలో కూడా ఉసిరి ఉంటుంది. ధాత్రి లోహం ఉసిరి ఉంటుంది. ధాత్రి రసాయనం, ధాత్ర్యావ లేహ్యం, ధాత్యారిష్టం, అలాగే ఆమ్లకావ లేహ్యం, ఇంకా ఆమ్లక ఘృతం, ధాత్రి ఫలాది పానకం, ఆమ్లకీ చూర్ణం, అలాగే ధాత్రి ప్రలేపం, చతురంగ లేహ్యం, ధాత్రి రసాది యోగం ఇలాంటివి. ఇలాగా ఈ ఉసిరికి సంబంధించి అనేక ఔషధాలు తయారవుతాయి. ఇదంతా ప్రాథమిక సమాచారం. అయితే అసలైన విషయం ఏంటంటే 1 కాదు 2 కాదు, ఉసిరితో ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉండొచ్చు, వందలాది సమస్యలను తగ్గించుకోవచ్చు. ఒక్క ఉసిరిని మీ ఇంట్లో ఉంచుకుంటే అనేక వ్యాధులకు ఇది ఒక డాక్టర్గా పనిచేస్తుంది, ఒక ఫార్మసీగా పనిచేస్తుంది. ఇలాంటి అద్భుతమైన సమాచారాన్ని మళ్ళీ మనం ఇదే వీడియో సిరీస్లో కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.